పటాస్, సుప్రీం సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయాల్సింది. తారక్ అన్నతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. అయితే నా తుత్తర కారణంగానే ఆ సినిమాని కోల్పోవాల్సి వచ్చింది అని అనిల్ రావిపూడి తెలిపారు. కెరీర్ ఆరంభంలో నేను వెంటనే సినిమాలు చేయాలని అనుకున్నాను. అందుకే వాళ్లతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేకపోయాను. నేను ఓ స్టోరీ అనుకున్నాను. వాళ్ళు మాత్రం పూర్తి స్క్రిప్ట్ కావాలని అడిగారు. అలా నేను కంగారుపడి బయటికి వచ్చేసి వేరే హీరోతో సినిమా చేశాను. ఈసారి మాత్రం అలా జరగనివ్వను. అవకాశం వస్తే 3 నెలలు కాదు కదా, ఎన్ని నెలలైనా వెయిట్ చేసి సినిమా చేస్తాను అంటూ కామెంట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సుప్రీం సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కళ్ళు లేని వాడిలా కనిపించబోతున్నట్టుగా టాక్ వినిపించింది. అలా ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా రవితేజతో రాజా ది గ్రేట్ గా తీశాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. రోబో సినిమాని షారుఖ్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మించాలని అనుకున్నాడు. శంకర్ చెప్పిన కథ షారుఖ్ ఖాన్ కి అంత బాగా నచ్చింది. అయితే స్టోరీ డిస్కషన్స్ అయిన తర్వాత 6 నెలలకు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు షారుఖ్ ఖాన్. స్టోరీ నచ్చిన తర్వాత కూడా షారుఖ్ ఖాన్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడో షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రోబో సినిమా స్టోరీ నాకు బాగా నచ్చింది. అయితే ఈ మూవీ కోసం 3 ఏళ్లు డేట్స్ కావాలని అడిగాడు శంకర్. నేను అన్ని డేట్స్ ఇవ్వలేనని చెప్పాను. ఆఖరికి 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తా అన్నాడు. ఏడాదిలో ముగించమని చెప్పా. కుదరదని చెప్పడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తెలిపాడు షారుఖ్ ఖాన్. అలా షారుఖ్ ఖాన్ తప్పుకోవడంతో రోబో మూవీని రజనీకాంత్తో ముగించాడు శంకర్. 2010లో 150 కోట్లతో తెరకెక్కిన రోబో మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీని మిస్ చేసుకున్న షారుఖ్ ఖాన్ ఆ తర్వాతి ఏడాది అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రా 1 మూవీ చేశాడు. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేశాడు. 130 కోట్లతో తెరకెక్కిన రా 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ మూవీ అనుకున్న రేంజ్లో వసూళ్లను రాబట్టలేకపోయింది. పుష్ప 2 మూవీని త్వరలోనే ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. పుష్ప 1 ది రైజ్ మూవీ థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే పుష్ప 2 మూవీకి రికార్డు లెవెల్లో 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఓటీటీ డేట్కి 56 రోజుల గడువు విధించారు. హిందీలో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు 8 వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవాల్సిందే. 7వ వారంలో ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది పుష్ప 2 మూవీ. అయినా ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 7న పుష్ప 2 మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పుష్ప 2 ఓటీటీ రైట్స్ ని 275 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. ఫిబ్రవరి 7న లేదంటే మరో వారం తర్వాత వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న నెట్ఫ్లిక్స్లోకి రానుంది పుష్ప 2 ది రూల్ మూవీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వర్షన్లతో పాటు హిందీ వర్షన్ కూడా ఒకేసారి ఓటీటీలోకి రానుంది.